అరే! ఆడికి 20 పుషప్స్ తీయమన్నాను. కట్టకల్లో చేస్తున్నాడులే చూడు. అన్నా చెప్పరా ఇనిపిస్తుంది. అన్నా చెప్పరా ఇనిపిస్తుంది. కాంపిటీషన్ ఇంకా 20 డేసే ఉంది. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. కాకపోతే నేను ఎందుకో కాంపిటీషన్‌కి నేను రెడీగా ఉన్నాను నాకు అనిపించట్లేదన్నా. అంటే బయటోళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, కాంపిటీషన్‌కెళ్ళేవాళ్ళందరూ స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. సో, 20 డేసే ఉంది కదా! నువ్వు యూజ్ చేస్తే కాంపిటీషన్‌కెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, మంచి బాడీ అనేది బిల్డ్ చేసుకోగలవు. సో, స్టెరాయిడ్స్ కొంచెం సీరియస్‌గా తీసుకొని స్టెరాయిడ్స్ యూజ్ చేయొచ్చు కదా! అని అంటున్నారన్న. అబ్బబ్బబ్బా! స్టెరాయిడ్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటదన్నా? స్టెరాయిడ్స్ అంటే షాప్‌లో దొరికే చాకిట్లు అనుకున్నానేంట్రా? ఎవడు పడితే ఆడు తీసేసుకొని, ఏసేసుకొని కాంపిటీషన్‌కెళ్ళిపోవడానికి. మీకు స్టెరాయిడ్స్ అంటే చాలా ఈజీ అయిపోయిందిరా. అసల స్టెరాయిడ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలియక మీరిలా మాట్లాడుతున్నారు. అసలు ఫస్టు, అసలు ఫస్ట్ స్టెరాయిడ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీకు తెలియాల్సిందే. సో, ఈ వీడియోలో మనం ఫస్ట్ స్టెరాయిడ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తాను. ఆ తర్వాత నువ్వు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకో. ముందు వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇను. వీడే కాదు మీరు కూడా వినండి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చెప్తాను. స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ లివర్ అనేది డ్యామేజ్ అయిపోద్ది స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఏమవుద్దంటే సడెన్‌గా మనకేమన్నా కొంచెం కష్టం వచ్చినా సరే ఈజీగా డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. నెక్స్ట్ కోపమొస్తది. అసలు ఎందుకు వస్తుందో కూడా తెలీదనమాట. ఆ కోపం వచ్చేస్తూ ఉంటది మనకి. ఏంటన్నా నువ్వు చెప్పేది? నిజంగా స్టెరాయిడ్స్ యూజ్ చేస్తే మనం ఫాస్ట్‌గా మజిల్ బిల్డ్ చేయొచ్చు. స్ట్రాంగ్‌గా బాడీని తయారు చేయొచ్చు అని నాకు తెలుసు తప్ప, ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నాకు నిజంగా తెలీదన్నా. నువ్వు నిజంగా, నువ్వు నిజంగా బాడీ బిల్డ్ చేయాలనుకుంటే, నిజంగా బాడీ బిల్డ్ చేయాలనుకుంటే ప్రోగ్రెసివ్ వర్కౌట్ పెట్టుకో. ప్రోగ్రెసివ్ వర్కౌట్ అంటే నువ్వొక గోల్ సెట్ చేసుకో. నేను నేను ఈ వర్కౌట్ చేయాలి. ఈ మజిల్‌కి ఈ వర్కౌట్ చేయాలి. ఇంత టైంలో చేయాలి అనేది ఒక గోల్ అనేది సెట్ చేసుకో. నీ గోల్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండు. నెక్స్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తీసుకో, ప్రోటీన్ తీసుకో, నీ బాడీకి కావాల్సిన ఫ్యాట్స్ తీసుకో. ఫ్యాట్స్ ఎందుకంటే మనం ఫ్యూయల్ అనమాట. మజిల్‌కి ఫ్యూయల్ లాంటివి ఫ్యాట్స్. మనం వర్కౌట్ చేసినప్పుడు ఫ్యాట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఫ్యాట్స్ చాలామంది ఏంటంటే ఫ్యాట్, ఫ్యాట్ అంటారు కానీ ఫ్యాట్ అనేది మనకి వర్కౌట్ చేయడానికి చాలా యూజ్ అవుతది. నెక్స్ట్ ఏంటంటే సప్లిమెంట్స్. క్రియేటిన్, ప్రోటీన్ కన్నా బెస్ట్ సప్లిమెంట్ ఇంకోటి ఉండదు. చాలా ఎఫెక్టివ్ అండ్ సేఫ్ కూడా. యూజ్ చేయాలంటే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ యూజ్ చేయొచ్చు. సరే అన్న. సరే. నువ్వు చెప్పావు కాబట్టి నేను మానేస్తా. కానీ మిగతా వాళ్ళు అలా కాదు కదన్నా. ఇప్పుడు నాతో కాంపిటీషన్‌కి వచ్చేవాళ్ళు స్టెరాయిడ్స్ యూజ్ చేస్తే అప్పుడు నేను ఓడిపోతాను కదన్నా. సీ కాంపిటీషన్ అనేది చాలా మన లైఫ్‌లో అదొక చిన్న స్మాల్ జర్నీ లాంటిది. చిన్న స్మాల్ ఒక పార్ట్ అంతే. కాంపిటీషన్ అనేది నీ లైఫ్ కాదు. కానీ నువ్వు స్టెరాయిడ్స్ యూజ్ చేస్తే వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మనం లైఫ్ లాంగ్ ఫేస్ చేయాలి. సో, కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని మనం లైఫ్‌ని పాడు చేసుకోలేం కదా! సో, నువ్వు కాంపిటీషన్‌లో విన్ అవ్వాలంటే నువ్వు నేచురల్‌గానే వెళ్ళు. నేచురల్‌గానే ఓకే వర్కౌట్ అన్న. చెయ్యి. నువ్వు చెప్తుంటే నాకు నిజంగా చాలా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో, నేను కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేస్తూ, మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ, నేను నేచురల్‌గానే బాడీని బిల్డ్ చేసుకుంటానన్నా. సో, నేను నేచురల్‌గానే కాంపిటీషన్‌లోకి వెళ్తానన్నా. సరే. బాగా చెప్పినట్టే నువ్వు కాంపిటీషన్‌కెళ్ళి ఒకవేళ విన్ అయితే, కానీ నువ్వు ఆ ప్రైజ్ తీసుకున్నప్పుడు నీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అదే నువ్వు కన్సిస్టెన్సీగా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ, వర్కౌట్ చేసుకుంటూ వెళ్లి నేచురల్‌గా బాడీని బిల్డ్ చేసుకొని వెళ్లి కాంపిటీషన్ ఎక్కితే, నువ్వు విన్ అయినా, లూజ్ అయినా సరే, నీకు ఆ హార్డ్ వర్క్‌కి నీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. సో, నువ్వు ఇంత కష్టపడ్డావు కాబట్టి నువ్వు ఈ స్టేజ్‌కి వెళ్ళావని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. అంతేగాని నువ్వు స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది దీంతో పోలిస్తే చాలా తక్కువే నన్నడిగితే. ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో. మనకి డెస్టినేషన్ మాత్రమే తెలుస్తుంది. డెస్టినేషన్ ఏంటి? నువ్వు కాంపిటీషన్‌కెళ్ళాలి. డెస్టినేషన్ ఎంత ఇంపార్టెంటో, మనం ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి తీసుకున్న పాత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, నువ్వు నేచురల్‌గా బాడీని బిల్డ్ చెయ్యి. హార్డ్ వర్క్ చెయ్యి. కన్సిస్టెన్సీగా వర్కౌట్ చెయ్యి. నువ్వు ఒక 10 మందికి ఇన్‌స్పిరేషన్‌గా తయారవ్వాలి. నేచురల్‌గా కూడా మనం కాంపిటీషన్‌కి ఎక్కొచ్చు అని నువ్వు ఒక 10 మందికి ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. సో, ఈ వీడియో గనుక మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.